ఐలమ్మ అసలు సాయుధ పోరాటం చేయడానికి గల కారణాలు ఏమిటి? భూమి కోసం, ముక్తి కోసం, వెట్టి చాకరి విముక్తి కోసం ఎంతో మంది ఉన్నారు కదా. ఆమెనే చేయాలన్నటువంటి ఆలోచన ఆమెకు ఎందుకు వచ్చిందో ఒకసారి తెలుసుకుందామా? వీరనారి మరుల పురిటి కంటర తెలంగాణ, పోరాట పడివలున్న వీర తెలంగాణ. అట్లా జరుగుతున్న వెనుకబడే తరగతుల సంక్షేమం కోసం, ముఖ్యంగా రజక కమ్యూనిటీ యొక్క అభివృద్ధి కోసం గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఈరోజు చిట్యాల ఐలమ్మ గారి 129వ జయంతి కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి మన రజక జాతి ముద్దుబిడ్డ షాదినగర్ శాసనసభ్యులు శ్రీ శంకరన్న గారికి, అదేవిధంగా దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటి మంత్రివర్యులుగా, ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మన బసవల సారణ గారికి, గౌరవ బీసీ మంత్రివర్యులు పెద్దలు శ్రీ పొన్నం ప్రభాకర్ గారికి, అనిల్ కుమార్ యాదవ్ గారికి, స్టేజ్ ఎక్కినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు. ఒక చిన్న విషయం సార్, పొన్నం ప్రభాకర్ గారికి ఒక చిన్న విషయం సార్. 102 జీవో వల్ల ఈ రోజు గ్రామీణ ప్రాంతాలతో పాటు ఖమ్మం సందర్భంగా ప్రభుత్వం ఈసారి అధికారికంగా వేడుకలు నిర్వహిస్తా ఉన్నది. ఇది మనకొక మనోధైర్యాన్ని, మనందరికీ కూడా ఒక మార్గదర్శకంగా ఉంటుందని మనం చేస్తా ఉన్నాం. మీ అందరికీ తెలుసు, మొన్ననే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వర్ధంతి సభకు ఇచ్చేసినాడు. ఆనాడు మన వినయ్ కుమార్ అన్న గారి శ్రీమతి శివశంకర్ గారి కోడలు ఆనాడు చేసినటువంటి ఒక నాట్య ప్రదర్శనతోటి మన కళ్ళకు కట్టినట్టుగా జరిగినటువంటి పోరాటంలో ఏ విధంగా మళ్ళీ ఐలమ్మ పోరాటం చేసినటువంటి దిశగా మనం ఆ రోజు కళా నాట్యాన్ని చూసినాం. ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినారు, చారిత్రాత్మకంగా నిలిచోడి కోటి ఉమెన్స్ కాలేజ్ అంటే ఇంతకుముందే నిరంజన్ గారు చెప్పినారు, ఒక చారిత్రాత్మకమైనటువంటి ప్రాంతం. ఆ ప్రాంతంలో ఉన్న ఈ విద్యాలయ యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ పేరుంటే ధైర్యం కూడా ఎవరు చేసి ఉండకపోవచ్చు. ఈరోజు అది జీవో రూపంలో మన క్యాబినెట్ ఆమోదించి ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఇచ్చింది అనేటువంటి మాట నిజాన్ని ఇంకా కొంతమంది జీర్ణించుకోలేని పరిస్థితులు ఉండి కొంతమంది అక్కడ తెలంగాణ అమరవీరుల స్తూపం దగ్గర ధర్నా చేస్తున్నారా? ఎందుకు ధర్నా చేస్తున్నారా? ఏ అధికారికంగా నిర్వహించేద్దానా? యూనివర్సిటీకి పేరు పెట్టి తీసేయమనా? లేదా శ్వేతాంబకు మహిళా కమిషన్ సభ్యులతో వాళ్ళ కుటుంబానికి గౌరవం ఇచ్చి ఇయ్యద్దానా? లేదా జన్మించిన పాలకుర్తిలో మొన్ననే వాళ్ళందరి ముంగట అక్కడ శాసనసభ్యురాలు మాట్లాడుతూ చిరస్మరణీయంగా స్మారకంగా ఉండాలని స్థలాన్ని సేకరించండి అని చెప్పి వాళ్ళ ముందటనే మాట్లాడి స్థల సేకరణ జరుగుతున్నది. మీకు ఇష్టం లేకనా ఈరోజు ధర్నా చేస్తా ఉన్నాను, అడుగుతా ఉన్నా నిర్వాహకులు ఎవరైనా కూడా.
సంఘాలు మనం వెనుకబడ్డని ఉండొచ్చు, కానీ సామాజికంగా రాజకీయంగా మారుతున్న కాలానికి అనుగుణంగా మనం కూడా మారాల్సిన అవసరం ఉంది. చిన్న మనసు చేసుకోవద్దు. చాలా మంది వేదిక మీద నేను ఇద్దరు చూస్తా ఉన్నా. ఒక పక్క సార్ అన్నట్టు, ఒక పక్క శంకర్ అన్నట్టు ఫోన్లు వస్తారని మమ్మల్ని మాట్లాడి. అటువంటి 10 గంటలకు రానండి సభ కార్యక్రమం ప్రారంభించుకోండి. ఎవరతను నిష్ఠూరమ్మా, నిజం మాట్లాడితే నిష్ఠూరమ్మ. మనం రావడం ఆలస్యం చేస్తామో, నిర్వాహకుల మీద ఒత్తిడి తీసుకొస్తామో, సభా నిర్వహణకు సంబంధించి మనందరం కూడా జాతీయ ఐక్యతను ప్రభుత్వం ఏదైనా భయపడాలంటే రవీంద్ర భారతి గద్దరు వెళ్ళాలి. అక్కడ మాత్రం మనం ముందుకు రాము. నిర్వహణ కమిటీకి రావాలంటే 300 పేర్లు వస్తాయి. నేను అడుగుతా ఉన్నా, తప్పకుండా రాబోయే సంవత్సరానికి స్ఫూర్తి తీసుకోండి. అలా కార్యక్రమం పిలిచినా పిలవకపోయినా మేము ఆ సభకు పోకపోతే ఓ అని భయపడేటువంటి పరిస్థితులలో మన యొక్క శక్తి చూపెట్టేటువంటి ప్రయత్నం జరగాలని కోరుతా ఉన్నా. నేను ఒకరోజు హైదరాబాద్ కలెక్టర్ రివ్యూ తీసుకుంటా ఉన్నా. ఇక్కడే ఉన్నాడు అన్న. చాలా కాలంగా మాడిఫైడ్ లేటెస్ట్ డ్రై క్లీనర్స్ కు సంబంధించిన ఇష్యూ జరుగుతూ ఉంది. కొత్త మిషన్లు కొన్నారు, ప్రారంభం అయితే నేను అడిగిన కలెక్టర్ గారు ఏదే సమస్య అంటే పిలువని 2 సంఘాలను ఇచ్చిన ఆర్టీఓ జాయింట్ కలెక్టర్ని ఆదేశించిన 2 సంఘాలు ఇంకే వినే లేకపోతే పక్కన పెట్టి ప్రభుత్వం తరఫున నడిపిస్తా ఉంటే 2 సంఘాలు లైన్ మీద వచ్చిన 2 కలిసి నడుపుకుంటామని మేమందరం ప్రారంభించినాం. సమస్యకు ఒక పట్టుత్వంగా గట్టిగా తెగింపు లేకపోతే పరిష్కారం కాదు. ఇవాళ నాకు ఇప్పుడే రాంజోలు చెప్తా ఉన్నారు మా పిఆర్ఓ నాగరాజు గారు. చెన్నైకి వెళ్ళిన టీఆర్ఎస్ నాయకులు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి దాని మీద స్టడీ చేయడానికి అక్కడ దావత్ పేరులో పెళ్లి పేరు దాని పేరు పెట్టుకున్నారో నాకు తెలియదు. కానీ నేను అడుగుతున్న 10 సంవత్సరాలప్పుడు మరలా పనులు నిందా గట్టిగా ఎందుకోలే 10 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల నుంచి ఎందుకు బీసీకి సంబంధించి మీరు జరిపినటువంటి సకాయ జిల్లా సర్వే ఎందుకు బయటికి వచ్చి 10 వర్గాలకు ఇంతమందినారని చెప్పలేదో జవాబు అడుగుతాను కదా. నేను 10 వర్గాల శాఖ మంత్రిగా మా కేబినెట్ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం నాయకుడు రాహుల్ గాంధీ గారి దేశంలో పార్లమెంట్ సాక్షిగా ఆయన జాతి గురించి బీజేపీ అడుగుతుంటే కూడా ఇదే పార్లమెంట్ లో తప్పకుండా ఒక రోజు కులగణన జరిపే తీర్మానం పెడతామని ధైర్యం ఉన్నటువంటి విధంగా చెప్తుంటే తెలంగాణ రాష్ట్రంలో బలహీన వర్గాల శాఖ మంత్రిగా ఉద్యమాల నుంచి వచ్చిన బిడ్డగా బలహీన వర్గాల బిడ్డగా తప్పకుండా కులగణన చేయాలని మా కేబినెట్ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిర్ణయం చేసి కార్యాచరణ తీసుకొని పోతూ కమిషన్ సమయం అయిపోయిన 7 రోజుల్లోనే నూతన కమిషన్ నియమించి దశ నిర్దేశించి కార్యక్రమం తీసుకోవాలంటే ఎట్లా కూడా పని అవుతుంది కదా. నేను అడిగితేనే పని అయింది అన్నట్టుగా చూపెట్టడానికి కొన్ని రాజకీయ పార్టీలు ఇలా మాట్లాడుతూ ఉన్నాయి, విమర్శిస్తా ఉన్నాయి, ర్యాలీలు ఇస్తా ఉన్నాయి, లేకపోతే చెన్నైకి పోతా ఉన్నారు. అడుగుతున్న 10 ఏళ్ళు ఏం చేసిందని. మా బాధ్యత ఎక్కడికైనా దయచేసి పళ్ళగుద్ది చెప్పండి. కాంగ్రెస్ పార్టీ తప్ప ఈ స్వాతంత్రం వచ్చిన నుంచి ఏదైనా బలహీన వర్గాలకు సంబంధించి సంక్షేమానికి సంబంధించి తీసుకున్న నిర్ణయం వేరే ఎవరైనా తీసుకున్నారా అని వేదిక ద్వారా ప్రశ్నిస్తా ఉన్నాం. తప్పకుండా దేశంలో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు, ఎక్కడైనా బలహీన వర్గాలకు సంబంధించి అన్ని రకాల అవకాశాలు ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉంది. కానీ మారుతుంది కాలం, పోటీతత్వం పెరిగింది. నేను ఇక్కడ ఈ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలను కానీ ఇక్కడికి వచ్చినటువంటి రజక కుల సంఘాలను కానీ ఈ సమావేశం గురించి విన్నా, చూసినా, తెలిసినా అందరూ దయచేసి ఒక మాట మాత్రం ఇలా ప్రతిజ్ఞ చేయండి. అలా మనకు తెలిసినా లేదా మన పిల్లల్ని కానీ మన పక్కన ఉన్నటువంటి మన వర్గాలకు సంబంధించిన మన రజకులే కాదు బలహీన వర్గాలకు సంబంధించిన పిల్లలందరినీ గట్టిగా మరొక పూట తిన్నా తినకపోయినా చదివిపించే కార్యక్రమంలో చదువు అనే విషయాన్ని నిర్లక్ష్యం చేయడానికి కోరుతున్నాను. కులవృత్తులు చేయొద్దని చెప్ప కులవృత్తులు మాడిఫై అయ్యేలా మోడరేషన్ అయింది. కానీ చదువు అనేటువంటిది ఈరోజు మనిషికి సంస్కారంతో పాటుగా సమాజంలో ఒక గుర్తింపునిస్తుందనే మాట దయచేసి మర్చిపోకండి.
ఎంత డబ్బున్నా చదువుకు సంబంధించిన విషయం లోపల ఇంకా కొద్దిగా నిర్లక్ష్యానికి గురి చేస్తా ఉన్నారు మన ప్రజలు, మన వర్గానికి సంబంధించిన వాళ్ళు. ఆ విషయంలో దయచేసి ఎవరు కూడా మన పిల్లలు మన పక్కన ఉన్నటువంటి వాళ్ళ చదువులకు సంబంధించిన నిర్లక్ష్యం చేయలేని సందర్భంగా నేను మీ అందరూ ఈరోజు చాకలి ఐలమ్మ 129వ జయంతి సందర్భంగా నా హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నా. పోరాటానికి సంబంధించి పోరాటం ఎవరి సొత్తు కాదు, పూర్తి ఎవరి సొత్తు కాదు, ధైర్యం ఎవరి ఆస్తి కాదు. ఆనాడు ముక్తి కోసం, విముక్తి కోసం, భుక్తి కోసం పోరాటం జరిగితే ఆనాటి పోరాటంలో తెలంగాణ యోధులు అనేక మంది బడుగు బలైన వర్గాల బిడ్డలు చరిత్ర బయటికి రాకుండా అణిచివేయబడ్డది. మొన్నటి చరిత్రలో కూడా నీళ్లు నిధులు నియామకాల పేరు మీద ఉద్యమంలో అనేక బడుగు బలైన వర్గాల బిడ్డల పోరాటము త్యాగం ఉంది. దయచేసి మనం మన వర్గాల చరిత్రను మరుగున పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మన వర్గాల మీద ఉందనే మాట మనం చేస్తాం. ఆనాడు నిజాం రజాకారుల లోపల ఉన్నటువంటి నిరంకుశత్వ జాగీర్దారులకు, జమీందారులకు వ్యతిరేకంగా పోరాటం జరిగినటువంటి చాకలి వీరమ్మ ఐలమ్మ ఒక స్ఫూర్తిదాయకమైతే ఆనాడు నుంచి ఈనాడు దాకా అనేక మంది బడుగు బలైన వర్గాలన్నాయి. సర్వాయి పాపన్న గారు కావచ్చు, కొండా లక్ష్మణ్ బాపూజీ కావచ్చు, ఇట్లా రకరకాల అనేక వందల వేల మంది గిరిజన నాయకులు కొమరం భీం గారు కావచ్చు, ఇట్లా చాలా మంది అనేక రకాలుగా ఒక లిస్టు చూస్తే మొత్తం ఒక గంట సేపు చదివినా 200 మంది ఛాతీని ఎదురొట్టి నిలిచి పోరాడినారు. ఎందుకు హాజరు కావాలంటే మన చరిత్ర నలుగురికి తెలియాలి. మనమే లెక్క చేయనట్టుంటే మన చరిత్ర నలుగురు గౌరవించడము, భాగస్వాములమై ఐకమత్యంగా ఉండి ఈ చరిత్రను చాకలి ఐలమ్మ చేసిన పోరాటాన్ని ఒక పుస్తక రూపంలో ఇదివరకు కూడా మహిళా సంఘాలు ఒక 30 పేజీలు పుస్తకాలు మనకు తెలియని మన చరిత్ర పుస్తకంలో వారి ఇంటర్వ్యూలు పొంది ప్రపంచంలోనే ఒక గొప్ప గ్రంథంగా దానికి ఒక పేరు వచ్చింది. ఆ చరిత్ర ఒక మంచి పుస్తకంగా కూడా తీసుకురావడానికి మరి ప్రయత్నం చేయవలసిన అవసరం ఉంది, ఆధారం ఉంటుందని ఈ సందర్భంగా హామీ ఇస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొనడం గొప్ప అదృష్టంగా భావిస్తుంది. మరి ఒక పోరాటాన్ని గుర్తు చేసుకోవటం, నిజానికి చాలా విషయాలు మాట్లాడుకోవాల్సి ఉంది, కానీ ఇవాళ ఈ పరిమితమైన సమయంలో కనీసం ఇట్లా అందరం కలిసి గుర్తు చేసుకోవటమే చాలా గొప్ప విషయం. ఆ గుర్తు చేసుకోవటమే కాదు, ఆ స్ఫూర్తిని కొనసాగించడానికి అందరం కలిసి సంఘటితంగా ప్రయత్నం చేద్దాం. జయ రజక, జోహార్ చాకలి ఐలమ్మ, జోహార్ చాకలి ఐలమ్మ. షాద్నగర్ శాసనసభ్యుల రజక ముద్దుబిడ్డ శంకరన్న గారికి, అదేవిధంగా శాఖ మంత్రి వర్యులు మా అన్న పున్నం ప్రభాకరన్న గారికి, అదేవిధంగా పెద్దలు టూరిజం శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు గారికి, అదేవిధంగా పెద్దలు గత రజాకారుల నుంచి పోరాటం చేసి తెలంగాణకు మంచి రోజులు తీసుకొచ్చిన పెద్ద మాజీ మంత్రి వర్యులు బసర సారణ గారికి, బీసీ కమిషన్ చైర్మన్, వేదికపై ఉన్న ప్రతి ఒక్కరికి, మరి వేదిక ముందున్న రజక కుటుంబ సభ్యులందరికీ కూడా ఈరోజు మనమందరం కూడా ఒక వ్యక్తిని కాదు ఒక శక్తిని స్మరించుకోవడానికి ఈరోజు మనం అందరం కూడా హైదరాబాద్కి రావడం జరిగింది. రజాకారుల గురించి కావచ్చు, దేశముఖుల గురించి పోరాటం చేసిన మన చాకలి ఐలమ్మ గురించి మనమందరం ఈ రోజు మాట్లాడుకుంటున్నామంటే మనమందరం కూడా చాలా అదృష్టవంతులం. ఎందుకంటే మనం పుట్టిన కులాలు కావచ్చు, ఒక చాకలి కులం కావచ్చు, ఒక గౌడ కులం కావచ్చు, ఒక యాదవ్ కులం కావచ్చు, మనమందరం ఒక చిన్న కులాల వాళ్ళం. కానీ ఈరోజు మన కులం ఒక బీసీ బిడ్డ కులాలను పుట్టిన చాకలి ఐలమ్మ గురించి మనం ఈ వేదిక గురించి మాట్లాడుకుంటున్నామంటే నిజంగా మనం అందరం కూడా గౌరవపడాల్సిన అవసరం ఉంది. ఇప్పుడే పెద్దలు ప్రొఫెసర్ గారు చెప్పినట్టు ఈ రోజు కాదు మనం ఆలోచించుకోవాల్సింది, రేపు రాబోయే తరాలు
ఏ విధంగా మన చాకలి ఐలమ్మని గుర్తించుకుంటారో, ఏ విధంగా మన చాకలి ఐలమ్మ గారిని స్మరించుకుంటారో దాని గురించి ఆలోచించాల్సిన అవసరం మనందరి పైన ఉందనే విషయాలు కూడా ఒకసారి ఈ వేదిక నుంచి తెలియజేస్తున్నాను. ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ అన్న గారు ఎప్పుడు చూసినా కూడా నాలాంటి ఎంతో మంది యువకులకు చాకలి ఐలమ్మ గురించి అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఈ రోజు ఉదాహరణ చెప్పాలంటే నాలాంటి ఒక యువకుడిని కూడా రాజ్యసభకు పంపించినంటే అది కేవలం రేవంత్ అన్న వల్లనే ఈ సందర్భంగా. చాకలి ఐలమ్మ 129వ జయంతి తెలంగాణ రాష్ట్రంలో ప్రతి గ్రామంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికారికంగా ఆమె జయంతి జరపడం జరుగుతుంది. కాబట్టి అందులో భాగంగానే ఇవాళ రవీంద్ర భారతిలో కూడా చాలా అత్యంత వైభవంగా అంగురంగురంగులుగా అందరూ చాలా సంతోషంగా కూడా ఈ జయంతి ఉత్సవాలు జరుపుకోవడం జరిగింది. కాబట్టి ఆమె చరిత్ర కనుమరుగైతున్న సందర్భంలో ఒక రజక జాతిలో పుట్టిన నిరక్షరాస్యురాలు ఆ రోజు నిజాం నిరంకుశ పాలనను ఎదిరించిన వీరవనిత, వీరోచిత పోరాటం చేసిన సాయుధ రైతాంగ పోరాట యోధురాలు. కాబట్టి అదేవిధంగా ఆ రోజు దేశ్ముఖ్లకు వ్యతిరేకంగా వాళ్ళ ఆధిపత్యాన్ని అణచివేయడానికి ఆమె నడుము కట్టి ఈ పీడిత వర్గాలకు ఒక విముక్తి కల్పించిన గొప్ప చరిత్రను కలిగిన ఐలమ్మ గారి యొక్క చరిత్రను కనుమరుగవుతున్న సందర్భంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఈ యొక్క చాకలి ఐలమ్మ స్ఫూర్తితోనే తెలంగాణ సాధించుకోవడం జరిగింది. కాబట్టి ఆమె కుటుంబాన్ని కానీ వారికి కానీ సరైన గుర్తింపు లేదన్న ఒక దృక్పథంతో, ఒక సంకల్పంతో, ఒక యజ్ఞం పూంచుకొని ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మహిళా యూనివర్సిటీకే ఆమె పేరు నామకరణం చేసింది. కాబట్టి ఇవాళ ప్రతి రజకుడు, ప్రతి రజక కుటుంబం అంతా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి ఊర్లకు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. వారికి రుణపడి ఉంటామని కూడా ఈ వేదిక ద్వారా చెప్పడం జరుగుతూ ఉంది. కానీ రాబోయే కాలంలో తప్పకుండా రజకు కుటుంబాలు కూడా అడుగడుగున అనిశ్చిత గురైతా ఉన్నాయి, వివక్షత గురైతా ఉన్నాయి. కాబట్టి ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. రజకులను అన్ని రంగాలలో ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా ముందుకు తేవాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద, ఈ పార్టీల మీద ఉన్నాయి. కాబట్టి ఈ పార్టీ ఈరోజు ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. కాబట్టి వచ్చే జయంతి కానీ వర్ధంతి కానీ తప్పకుండా ఒక ట్యాంక్ బండ్ మీద కూడా ఆమె విగ్రహం పెట్టవలసిన బాధ్యత ఈ ప్రభుత్వాల మీద ఉంది, ఈ పార్టీల మీద ఉన్నదని కూడా రజక జాతి మొత్తం కోరుకుంటున్నారు. కాబట్టి ఆ దిశగా మేమందరం కూడా శ్రీకారం చుట్టబోతున్నాం. అంటే రాజకీయాలకు అతీతంగా చాకలి ఐలమ్మ యొక్క ఉత్సవాలకి ఎవరిని కూడా పిలవలేదు, కొంతమంది ఉద్యమకారులను విస్మరించారు, వాళ్ళు అవమానించారు అని చెప్పేసి గన్పార్క్ వద్ద ఆందోళన చేపట్టారు కొంతమంది. మీకందరికి తెలుసు, ఇలా ఈ జాతి చైతన్యవంతం కాలేదు. ఇంకా ఏదో చిన్న చిన్న మిడిమిడి జ్ఞానం ఉన్న జాతి ఈ జాతి. కాబట్టి ఎవరో ఎర్ర చేస్తానో ఏమో చేస్తానో గోరంతది కొండంత చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇప్పటికే ఈ రాష్ట్రంలో 10 సంవత్సరాల నుంచి ఒక కుటుంబ పాలన చేస్తే ఎవరిని ఆదరించిర్రు, ఏ కుటుంబాలను పట్టుకుర్రు, ఏ జాతిని ఆదరించిర్రు, వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తాం. వాస్తవాలు కూడా మీకు తెలుసు.